ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం జల వనరులు. ఇందులో 47 నుంచి 59 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం. 1 మేఘాలయ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 అస్సాం. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం. 1 మేఘాలయ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 అస్సాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి మరియు మాసిన్రామ్లు షిల్లాంగ్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నీటి కొరతను ఎదుర్కొంటుంది. 1 56 కిలోమీటర్లు, 2 55 కిలోమీటర్లు, 3 45 కిలోమీటర్లు, 4 65 కిలోమీటర్లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి మరియు మాసిన్రామ్లు షిల్లాంగ్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నీటి కొరతను ఎదుర్కొంటుంది. 1 56 కిలోమీటర్లు, 2 55 కిలోమీటర్లు, 3 45 కిలోమీటర్లు, 4 65 కిలోమీటర్లు. కృష్ణా గోదావరి వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించినది? 1 మేఘాలయ, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. కృష్ణా గోదావరి వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించినది? 1 మేఘాలయ, 2 తమిళనాడు, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఫలోడీలోని ఒక ఇంటి ట్యాంక్ లోతు 1 6.1 మీటర్లు, 2 7.1 మీటర్లు, 3 4.27 మీటర్లు, 4 5.27 మీటర్లు. ఫలోడీలోని ఒక ఇంటి ట్యాంక్ లోతు 1 6.1 మీటర్లు, 2 7.1 మీటర్లు, 3 4.27 మీటర్లు, 4 5.27 మీటర్లు. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఉధృతం అయింది? 1 2007లో, 2 2006లో, 3 2008లో, 4 2009లో. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఉధృతం అయింది? 1 2007లో, 2 2006లో, 3 2008లో, 4 2009లో. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీలీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఇందులో దాదాపు ఎంత శాతం సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకర్లో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించుకోవచ్చు? 1 70%, 2 60%, 3 80%, 4 50%. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఇందులో దాదాపు ఎంత శాతం సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించుకోవచ్చు? 1 70%, 2 60%, 3 80%, 4 50%. పశ్చిమ హిమాలయాలోని పర్వత ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలను నిర్మించారు? 1 గల్స్, 2 కిట్, 3 హరికేన్, 4 కనెక్షన్. పశ్చిమ హిమాలయాలోని పర్వత ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలను నిర్మించారు? 1 గల్స్, 2 కిట్, 3 హరికేన్, 4 కనెక్షన్. నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాలు దాదాపు ఎంత శాతం పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అందుతుంది? 1 16 నుంచి 20%, 2 15 నుంచి 20%, 3 15 నుంచి 30%, 4 25 నుంచి 50%. నగరంలో అంటే షిల్లాంగ్ నగరంలో ఇది దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షం నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాల్లో దాదాపు ఎంత శాతం పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అందుతుందంటే 1 16 నుంచి 20%, 2 15 నుంచి 20%, 3 15 నుంచి 30%, 4 25 నుంచి 50%. వర్షాధార నిల్వ నిర్మాణాలుగా నిల్వ చేయబడిన నీరు జైసల్మేర్లోని ఏ నేలలో తేమగా ఉండేటట్లు చేస్తాయి? 1 కాదిన్స్, 2 జోహర్డ్స్, 3 కుల్స్, 4 సిల్ట్. వర్షాధార నిర్మాణాలుగా నిర్మించబడిన నీరు జైసల్మేర్లోని ఏ నేలను తేమగా ఉండేటట్లు చేస్తాయి? 1 కాదిన్స్, 2 జోహర్డ్స్, 3 కుల్స్, 4 సిల్ట్. ఏ ప్రభుత్వాల అభ్యంతరాలు లేవనెత్తడం వల్ల కృష్ణా గోదావరి వివాదం తలెత్తింది? 1 కర్ణాటక తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, 3 2 మాత్రమే, 4 1 మరియు 2. ఏ ప్రభుత్వాలు అభ్యంతరాలు లేవనెత్తడం వల్ల కృష్ణా గోదావరి వివాదం తలెత్తింది? 1 కర్ణాటక తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, 3 2 మాత్రమే, 4 1 మరియు 2. టంకాలు 1 చెట్లు, 2 భూముల వృత్తాకార రంధ్రాలు, 3 బావులు, 4 నదులు. టంకాలంటే 1 చెట్లు, 2 భూముల వృత్తాకార రంధ్రాలు, 3 బావులు, 4 నదులు. వరదల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక భద్రతా చర్యలు: 1 ఇంటి నుండి బయలుదేరే ముందు విద్యుత్ మరియు గ్యాస్ కనెక్షన్లు కట్టేయండి. 2 వరద హెచ్చరికల కోసం రేడియో టీవీలను చూడండి. 3 అవసరమైన మందులతో పాటు ప్రథమ చికిత్స పెట్టే ORS పొడి, తాగునీరు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఉండేలా చూసుకోండి. 4 పైవన్నీ. వరదలు తీసుకోవాల్సిన ప్రాథమిక భద్రతా చర్యలు వరదల సమయంలో: 1 ఇంటి నుండి బయలుదేరే ముందు విద్యుత్ మరియు గ్యాస్ కనెక్షన్లు కట్టేయండి. 2
వరదల హెచ్చరికల కోసం రేడియోలో టీవీలను చూడండి. 3 అవసరమైన మందులతో పాటు ప్రథమ చికిత్స పెట్టే ఓఆర్ఎస్ పొడి, తాగునీరు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఉండేలా చూసుకోండి. 4 పైవన్నీ. కోట బ్యారేజ్ ఏ నదిపై ఉంది? 1 బెట్వా, 2 చంబల్, 3 యమున, 4 గంగా. కోట బ్యారేజ్ ఏ నదిపై ఉంది? 1 బెట్వా, 2 చంబల్, 3 యమున, 4 గంగా. గాంధీ సాగర్ ఏ నదిపై ఉంది? 1 చంబల్, 2 గోదావరి, 3 యమున, 4 తాపీ నది. గాంధీ సాగర్ ఏ నదిపై ఉంది? 1 చంబల్, 2 గోదావరి, 3 యమున, 4 తాపీ నది. వెదురుగొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఊట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం. 1 పొడి వ్యవసాయం, 2 నవీన సేద్య పద్ధతి, 3 వెదురు బింజి సేద్య పద్ధతి, 4 పైవేవి కాదు. వెదురుగొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఊట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం. 1 పొడి వ్యవసాయం, 2 నవీన సేద్య పద్ధతి, 3 వెదురు బింది సేద్య పద్ధతి, 4 పైవేవి కాదు. నేడు పశ్చిమ రాజస్థాన్లో నిరంతరం ప్రవహించి ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం విచారకరం. 1 రాజీవ్ గాంధీ కాలువ, 2 టంకా కాలువ, 3 దాదీ కాలువ, 4 ఇందిరాగాంధీ కాలువ. నేడు పశ్చిమ రాజస్థాన్ నిరంతరం ప్రవహించి ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం విచారకరం. 1 రాజీవ్ గాంధీ కాలువ, 2 టంకా కాలువ, 3 దాదీ కాలువ, 4 ఇందిరాగాంధీ కాలువ. ఎక్కడ వరద మైదానాన్ని ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు వరద కాలువను అభివృద్ధి చేశారు? 1 బెంగాల్, 2 రాజస్థాన్, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్. ఎక్కడ వరద మైదానాన్ని ప్రజలు తమ పొలాలను నీరు అందించేందుకు వరద కాలువను అభివృద్ధి చేశారు? 1 బెంగాల్, 2 రాజస్థాన్, 3 గుజరాత్, 4 ఆంధ్రప్రదేశ్. వెదురు బింది సేద్య పద్ధతి ఎక్కడ ఇప్పటికీ ప్రబలంగా ఉంది? 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మేఘాలయ, 4 ఆంధ్రప్రదేశ్. వెదురు బింది సేద్య పద్ధతి ఎక్కడ ఇప్పటికీ ప్రబలంగా ఉంది? 1 రాజస్థాన్, 2 గుజరాత్, 3 మేఘాలయ, 4 ఆంధ్రప్రదేశ్. వరద సమయంలో 1 తడి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించవద్దు. 2 తాజాగా వండిన మరియు పొడి ఆహారాన్ని తినండి. 3 మురుగునీటి కాలువలు, గుంటలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. 4 పైవన్నీ. వరదల సమయంలో 1 తడి విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించవద్దు. 2 తాజాగా వండిన మరియు పొడి ఆహారాన్ని తినండి. 3 మురుగునీటి కాలువలు, గుంటలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. 4 పైవన్నీ. మెత్తని ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రియ పదార్థాలతో నిక్షేపితమైన నేల. 1 థర్మల్, 2 సిల్ట్, 3 సిల్క్, 4 బంకమట్టి. మెత్తటి ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రియ పదార్థాలతో నిక్షేపితమైన నేల. 1 థర్మల్, 2 సిల్ట్, 3 సిల్క్, 4 బంకమట్టి. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షం నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ 3 తమిళనాడు. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం. 1 మేఘాలయ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 అస్సాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదే చిరపుంజి మరియు మాసిన్రామ్లు షిల్లాంగ్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నీటి కొరతను ఎదుర్కొంటుంది. కరెక్ట్ ఆన్సర్ 2 55 కిలోమీటర్లు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి మరియు మాసిన్రామ్లు షిల్లాంగ్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నీటి కొరతను ఎదుర్కొంటుందంటే 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నీటి కొరతను ఎదుర్కొంటుంది షిల్లాంగ్. కరెక్ట్ ఆన్సర్ 2. కృష్ణా గోదావరి వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ 4 మహారాష్ట్ర. కృష్ణా గోదావరి వివాదం ఏ ప్రభుత్వం కోయిన వద్ద ఒక బహుళార్థ సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించిందంటే మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 4. ఫలోడిలోని ఒక ఇంటి ట్యాంక్ లోతు. కరెక్ట్ ఆన్సర్ 1 6.1 మీటర్ల. ఫలోడిలోని ఒక ఇంటి ట్యాంక్ లోతు ఏంటంటే 6.1 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఉధృతం అయింది? కరెక్ట్ ఆన్సర్ 2 2006లో. ఎప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఉధృతం అయిందంటే 2006లో. కరెక్ట్ ఆన్సర్ 2. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఇందులో దాదాపు ఎంత శాతం సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 80%. గెండత్తూరు గ్రామంలో 1000 మిల్లీమీటర్లు వార్షిక వర్షపాతం నమోదవుతుంది. ఇందులో దాదాపు ఎంత శాతం సేకరణ సామర్థ్యంతో మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించుకోవచ్చు అంటే కరెక్ట్ ఆన్సర్ 3 80%. అది 80% ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 3. పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాల ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలను నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ 1 గల్స్. పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాల ప్రజలు వ్యవసాయం కోసం ఏ మార్గాలు నిర్మించారంటే గల్స్. కరెక్ట్ ఆన్సర్ 1. నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షం నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాలు దాదాపు ఎంత శాతం పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అందుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 15-20%. ఇక్కడ నగరంలో అంటే షిల్లాంగ్ నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాలు దాదాపు ఎంత శాతం పైకప్పు నీటి సంరక్షణ ద్వారా అందుతుందంటే 15-20% అనేది నీటి సంరక్షణ ద్వారా పైకప్పు నీటి సంరక్షణ ద్వారా వర్షం నీటి ద్వారా అందుతుందంటే 15-25%. కరెక్ట్ ఆన్సర్ 2.
వర్షాధార నిల్వ నిర్మాణాలుగా నిల్వ చేయబడిన నీరు జైసల్మీర్లోని ఏ నేలను తేమగా ఉండేటట్లు చేస్తాయంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఖాదిన్స్. అంటే జైసల్మీర్లో నేలలు అని అడుగుతున్నాడు, అది ఖాదిన్స్. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ ప్రభుత్వాల అభ్యంతరాలు లేవనెత్తడం వలన కృష్ణా గోదావరి వివాదం తలెత్తింది? కరెక్ట్ ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఏ ప్రభుత్వాలు అభ్యంతరాలు లేవనెత్తడం వల్ల కృష్ణా గోదావరి వివాదం తలెత్తిందని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ 2. కరెక్ట్ ఆన్సర్ 3, 2 మాత్రమే. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ 3, 2 మాత్రం. ఏ ప్రభుత్వాలు అభ్యంతరాలు లేవనెత్తడం వల్ల కృష్ణా గోదావరి వివాదం తలెత్తిందంటే కరెక్ట్ ఆన్సర్ 3గా పెట్టుకోండి, 2 మాత్రమే ఇందులో. టంకాలు కరెక్ట్ ఆన్సర్ 2 భూమిలో వృత్తాకార రంధ్రాలను టంకాలు అంటారు. టంకాలంటే భూమిలో వృత్తాకార రంధ్రాలు. కరెక్ట్ ఆన్సర్ 2. వరదల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక భద్రతా చర్యలు కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఇంటి నుండి బయలుదేరే ముందు విద్యుత్ మరియు గ్యాస్ కనెక్షన్లు కట్టేయండి. వరద హెచ్చరికల కోసం రేడియో టీవీలను చూడండి. అవసరమైన మందులతో పాటు ప్రాథమిక చికిత్స పెట్టే ఓఆర్ఎస్ పొడి, తాగునీరు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఉండేలా చూసుకోండి. ఇది కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కోటా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 చంబల్. కోటా బ్యారేజ్ ఏ నదిపై ఉందంటే చంబల్. ఇది నదులు బ్యారేజీలు ఉంటుంది, ఆ మ్యాప్లో ఉంటాయి ఇవన్నీ చూడండి. కోటా బ్యారేజ్ ఏ నదిపై ఉంటుంది అంటే చంబల్ నదిపై. కరెక్ట్ ఆన్సర్ 2. గాంధీ సాగర్ ఏ నదిపై ఉంటుంది? ఇది కూడా చంబల్. కరెక్ట్ ఆన్సర్ 1. గాంధీ సాగర్ ఏ నదిపై ఉంటుంది అంటే చంబల్ నదిపై. కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలిన ఆనకట్లు నదులు కూడా ఉంటాయి, ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా నేర్చుకోండి. వెదురు గొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఓట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం. కరెక్ట్ ఆన్సర్ 3 నవీన సేద్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ 3 కదా, వెదురు బిందు సేద్య పద్ధతి. వెదురు గొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఓట నీటిని సరఫరా చేసి 200 ఏళ్ల నాటి పురాతన విధానం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 3 వెదురు బిందు సేద్య పద్ధతి. నేడు పశ్చిమ రాజస్థాన్లో నిరంతరం ప్రవహించి ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం విచారకరం. కరెక్ట్ ఆన్సర్ 1. కరెక్ట్ ఆన్సర్ 4 ఇందిరాగాంధీ కాలువ. నేడు పశ్చిమ రాజస్థాన్ నిరంతరం ప్రవహించి ఏ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షం నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండడం ఒక విచారకరం అంటే ఇందిరాగాంధీ కాలువ. ఇందిరాగాంధీ కాలువ గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 4 పశ్చిమ రాజస్థాన్ ఇందిరాగాంధీ కాలువ. ఎక్కడ వరద మైదానంలోని ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు వరద కాలువను అభివృద్ధి చేశారంటే కరెక్ట్ ఆన్సర్ 1 బెంగాల్. ఎక్కడ వరద మైదానంలో ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు వరద కాలువను అభివృద్ధి చేశారంటే బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ 1. వెదురు బిందు సేద్య పద్ధతి ఎక్కడ ఇప్పటికీ ప్రబలంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 మేఘాలయ. వెదురు బిందు సేద్య పద్ధతి ఎక్కడ ఇప్పటికీ ప్రబలంగా ఉందంటే మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ 3. వరదల సమయంలో 1 కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తడి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించవచ్చు. తాజాగా వండిన మరియు పొడి ఆహారం తినండి. మురుగునీటి కాలువలు, కుంటలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మెత్తని ఇసుక, బంకమట్టి మరియు సేంద్రియ పదార్థాలతో నిక్షేపితమైన నేలను ఏమంటారంటే సిల్ట్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2 మెత్తటి ఇసుక, బంకమట్టి, ఇతర సేంద్రియ పదార్థాలతో నిక్షేపితమైన నేలను ఏమంటారంటే సిల్ట్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.